హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజండి నేను కాకరకాయ ఫ్రై చూపిస్తానండి. ఈ కాకరకాయలండి ఓ పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. అలాగే ఇగో చక్కెరలా కోసి పెట్టుకున్నాను. ఇవి వేయించుకునండి మనం కారపొడిలో వేసుకుందాం. కారపొడి అండి చాలామంది కారం వేస్తారు, అది మన ఇష్టం. నేను కానీ ఎండుమిరపకాయలు కారపొడి కొట్టుకుంటాను అదండి. అలాగే ఒక 4-5 స్పూన్లు కొబ్బరి పొడి అండి. ఆ తర్వాత పోపు వేసుకోవడానికి పోపు సామాను. కాకరకాయ వేయించుకోవడం చూపిస్తాను. ముందండి ఎండుమిరపకాయలు వేయించి తీసుకుందాం. ముందుగా ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెడదామండి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలు వేయించుకుందాం. ఇందులోనండి ధనియాలు జీలకర్ర ఏమి వేయట్లేదు, ఉత్తు కారమే, ఉత్తు ఎండుమిరపకాయలే వేసాను. ఎండుమిరపకాయలు వేగాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టండి. మనం అవి వేసుకుందాం. కాకరకాయ ముక్కలండి ఆయిల్లో వేసి కొంచెం కొంచెం వేయించుకుందాం, అన్నీ ఒకేసారి కాకుండా. ఇలాగా సన్నగా మంట పెట్టుకోనండి, జాగ్రత్తగా వేయించుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఐలో పెట్టామనుకో మాడిపోతాయి కానీ లోపల ఉడకదు. కాకరకాయ కూర అంటే చాలామంది ఇష్టపడరు కదా, ఇలా కారపొడిలో వేసి పెట్టామనుకోండి చాలా బాగుంటాయి ముక్కలండి. కారం పట్టిన తర్వాత మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది. బాగా వేయించుకుందాం ఫస్ట్, ఆ తర్వాత కారపొడిలో వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. వేగుతూ ఉంటాయి కదా, ఈ లోపల కారపొడి తయారు చేసుకుందాం. కారపొడికి అండి ఎండుమిరపకాయలు వేయించి పెట్టుకున్నాను కదా, తర్వాత అండి పచ్చిది జీలకర్ర, ఆ తర్వాత కళ్ళుప్పు, ఇదండి కొబ్బరి పొడి ఆల్రెడీ పొడిని కొట్టి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. అలాగే మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం చింతపండు అండి, అలాగే పచ్చి వెల్లుల్లిపాయలు. ఇది కారపొడి కొట్టి పెట్టుకుందాం. పచ్చి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం అనుకో చాలా కమ్మగా ఉంటుందండి. అందుకే నేను ఎక్కువ పచ్చి వెల్లుల్లిపాయలే వేస్తాను. మీకు నచ్చితే అలా వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించుకోండి. నేనండి ఇత్తనాలు కూడా తీసుకోలేదు. ఇత్తనాలు కూడా లోపల గింజలు ఉంటాయి కదా, అవి కూడా ఇలా ఆయిల్లో వేయించామనుకో చాలా బాగుంటుంది. అలాగే పోయిన పొట్టు కూడా తీయలేదు. వేగిన తర్వాత అండి కమ్మగా ఉంటాయి. ఇలా వేగిపోవాలి మొత్తం. ఇలా వేగాయి అనుకోండి సేదంతా చచ్చిపోతుందండి, సేది ఉండదు. ఇలా వేయించండి, అన్నీ పక్కన పెట్టుకోండి. ఇలాగండి ఇంత కలర్ రావాలి, ఇలా మాడినట్టుగా వేయించుకోవాలి. అయ్యే పచ్చి పచ్చిగా ఉన్నాయనుకోండి నిలవ ఉండదు కారపొడి. ఇలాగా వేయించి పెట్టుకున్నాం అనుకో మనకు నెల రోజులైనా ఇలాగే ఉంటాయి. మొత్తం తయారైపోయి కదా, ఇవి తీసి పక్కన పెట్టండి. మనం పోపు వేయించుకుంటాం. వేరుశనగ గుడ్లండి, అలాగే 4 వెల్లుల్లిపాయలు వేసుకుందాం. కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు. పోపు వేయింది కదా, దీంట్లోనండి కారపొడి మనం వేయించుకున్న ఇందులోనే కారపొడి వేసండి, మంచిగా కలిపేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా చేసేసుకోవచ్చండి. కాకరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, మనం ఫ్రెష్గా వేయించుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటాయి. ఇది కాకరకాయ పొడి మొత్తం అండి. ఇప్పుడు కారం కొంతమంది షుగర్ పేషెంట్లు కాదనుకో కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని కారపొడి పెట్టుకోవచ్చు. నేను బెల్లం వేయలేదండి, ఎందుకంటే ఎప్పుడు కాకరకాయ కూర పెట్టామనుకో తినరు కదా. ఇలాగ షుగర్ పేషెంట్లకి రోజు 4-5 ముక్కలు వేసి పెట్టామనుకోండి ఫస్ట్గా. అలాగే పల్లీలు వేసాను, అన్నీ వేసాను కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది కారం. ఓకేనండి ఇలా ఉత్తి కూడా తినేయచ్చమాట. చూడండి ఎలా ఉన్నాయో, చాలా ఇవి తింటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. ఓకేనండి, మీకు నచ్చితే ట్రై చేయండి.